రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకి గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్లుందని, ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై మండిపడ్డారు. అన్ని రకాల విత్తనాలు, నీళ్లు, విద్యుత్ రాష్ట్రాలు ఇస్తాయని, రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మీరు ఎరువులు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం లేదని మాట్లాడుతున్నారని, దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు సఫిషియెంట్ ఎరువులు ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీ వాటిని ఇస్తలేదని చెప్తా ఉన్నాడు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్షపూరితంగా చూపెడుతుంది. రైతులకు ఎరువులను దాచిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంత పిచ్చి పని చేసేటువంటి విధంగా ఉందా? నీకు ఆలోచన ఏమనిపిస్తుంది? రైతుల పట్ల మాట్లాడిన మాటలు వాపసు తీసుకో. చేతనైతే పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి. రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర. ఈరోజు యావత్ రైతాంగం అంతా ఎరువులు కావాలని డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రిని కలిసినారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10 సార్లు వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. అయినా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కనీసం దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా లేదు. ఇలా ఉల్టా కాంగ్రెస్ పార్టీ ఎరువులను దాచిపెడుతుందని చెప్తా ఉన్నారు. ఎరువులు